మాట్లాడటం అనేది ఒక లైఫ్ స్కిల్స్. ఈ లైఫ్ స్కిల్ అంటే జీవితానికి ఉపయోగపడే ఒక స్కిల్. ఇది పుస్తకాల్లో చదివితే రాదు. ఇది లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ బై డూయింగ్. చేయడం ద్వారానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సపోజ్ సైకిల్ అనగా 2 చక్రములు ఉండును, దానికి ఒక హ్యాండిల్ ఉండును, ఆ చక్రానికి 32 పుల్లలు ఉండును అని ఎన్నిసార్లు చదివినా ఎన్ని పరీక్షలు రాసినా కూడా ఆ స్కిల్ రాదు. అది సైకిల్ ఎక్కి తొక్కుతుంటే ఓసారి సైకిల్ మన మీద పడుతుంది, మనం ఒకసారి సైకిల్ మీద పడతాం, ఓసారి మోకాళ్ళు పగులుతాయి, ఓసారి మోచేతులు పగులుతాయి, ఫైనల్ గా సైకిల్ నేర్చుకుంటాం. అదేవిధంగా మాట్లాడడం అనేది కూడా చిన్నప్పుడు భాష నేర్చుకోవడం కోసం అమ్మతో ఎలా అయితే భాష నేర్చుకున్నామో అదే విధంగా నలుగురితో మాట్లాడడము, వేదికలెక్కి మాట్లాడడము అనేది బై ప్రాక్టీసే వస్తుంది. కానీ అది స్కూలింగ్ లో ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పులు చేసినా కూడా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూలింగ్ లో ఈ మాట్లాడటం కోసము అసెంబ్లీ టైంలో గాని బాలసభల్లో గాని పిల్లలు మాట్లాడుతూ ఉంటే తప్పులను సరి చేసుకుంటూ జీవితంలో వారు ముందుకు సాగగలుగుతారు. అదేవిధంగా నలుగురితో కలిసి జీవించడంలో మాట్లాడడం అనే కళ చాలా ముఖ్యమైనది. దాన్ని నేర్పించే బాధ్యత కూడా మనం బడిలో జరగాల్సిన అవసరం ఉంది. నేను నిన్న అడిగిన పొడుపు కథ, చెట్టు కింద లింగడు ఎంత కొట్టినా వంగడు. దాని జవాబు నీడ. చెట్టు ఈ విధంగా ఉంటుంది, నీడ పడుతుంది, దాన్ని ఎంత కొట్టినా వంగడు అంటే నీడ. అదేవిధంగా ఈరోజు మీ ముందు మరో పొడుపు కథ. మా తాత 3 ఎద్దులను కాలువ దాటిస్తుంటే ఒక ఎద్దు మునిగింది, ఒక ఎద్దు తేలింది, ఒక ఎద్దు కరిగింది. ఏమిటది?